మన జాతిలో కుల సంఘాలు పుట్టకొచ్చినాయి అమ్మ. ఈ కుల సంఘాలకు ఏం మాయరోగం పుట్టిందో ఒక్కోడు 30 years ఇండస్ట్రీ అమ్మ ఈ కుల సంఘాలది. ఇలా బతుకంతా ఏంటంటే బీజేపీ పార్టీకి ఓట్లేసి వాడి దగ్గర లక్షలు తీసుకోవడం, తాగుడు తీసుకోవడం, కందనాలు ఆడటం, మన మాదిగోళ్ళ దగ్గరకు వచ్చి వర్గీకరణ అని ఒకడు, బీసీ బిల్లు వారి ఒకడు, వర్గీకరణ చేయడాటని ఒకడు, చేతడాటని ఒకడు, మాల సంఘాలు, మాదిగ సంఘాలు, బీసీ కుల సంఘాలు ఏ రెట్లు రావులైతే వాళ్ళ పాదాలని మన నెత్తి మీద పెట్టి మన తాతల్ని అయ్యల్ని సంపినరో ఆ సంపినోడికి ఓట్లేయమంటారు అమ్మా. వీడు మనిషి మనుబోతా, వీళ్ళు ఏమనుకోవాలమ్మా ఈ కుల సంఘాల నాయకుల్ని? ఆ కుల సంఘాల నాయకులు అగ్ర కులాల కన్నా ప్రమాదకరం. ఈ కలుపు మొక్కల్ని పీక వదలబారేయమంటారు. నా చెప్పు తీసుకొని తలవమంటారు నా కుల సంఘాలు. సిగ్గున్నాదిరా మీకు కుల సంఘాలకి? సిగ్గున్నాదిరా? 15 ఏళ్ల నుంచి నేను పాదయాత్ర చేస్తాను కదా. మీరు మేము అంబేద్కరిజం అంటే నువ్వు అంబేద్కర్ అంటావు, మేము కాంశీరామ్ అంటే నువ్వు కాంశీరామ్ అంటావు, మేము రాజ్యాంగం అంటే నువ్వు రాజ్యాంగం అంటావు, రాజ్యాధికారం అంటావు. మరి ఇన్ని చెప్పి నువ్వు రెడ్డి గలమదూరుల పార్టీలకి టికెట్లకు ఓట్లు ఎట్లా ఇప్పిస్తాను? అది పాపం కాదు.